ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమిటా? మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మనిల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం. పదండి, రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి, రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలియదు తప్ప. ఏమండి? ఏంటయ్యా, ఇందా నేను చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? మీ వారంటయ్యా. ఏమండి? ఏంటయ్యా? మీరు మాధవి గారి అబ్బాయి కదా? ఊరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఏమండి? మిమ్మల్ని? అయ్యో, వదిలేసి వెళ్ళిపోతున్నారే. ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అర్థానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసుకు కొడతాను. సార్ సార్, మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఈ షర్ట్ వేసుకోండి. అవునవును, నీకు మ్యాజికల్ బాగా తెలుసు. ఆహా, ఇస్త్రీ చేసి బానే రెడీ చేసినట్టున్నా. అవునక్క, మీకు భలే మ్యాచింగ్ దొరికిందే. అవును, సొనాలి నన్ను బ్యాగ్ క్యాచ్ చేసి. నేను సొనాలిని బాగానే క్యాచ్ చేశాను. మీరు వేసుకున్న షర్టే మీకు బాగా మ్యాచ్ అయింది. ఇదిగో, ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. మీరు పదండి ఆఫీస్కి. మీ ఫ్యామిలీ మొత్తానికి బానే ఉన్నట్టుంది. ఏమిటి పిచ్చా? నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి. మిమ్మల్ని చెప్పరా, నా కుక్కను ఏం చేశావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్ తో నేను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కర్ ఏం చేసావరా? కంపెనీస్ వంటకు తినేసావా? లేకపోతే సారా కోసం ఏ కొట్లో అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండి అమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా. అంతే, మన కుక్క గారు నా చెయ్యి కరిసేసి దాని వెంటబడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు. నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమే అవుతుంది. మూసుకో. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా? అమ్మా, మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం.
సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా? చెయ్యను. నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరీ చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక ఆ కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్. అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనంతరం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? నా కోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నాకు కారి బకెట్లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూసిన బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా, నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు? ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పన్ ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తావు మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసుంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? నో, మధు సిద్ధు, మధు సిద్ధు. మధు 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 మై డార్లింగ్. ఎంత దారుణం! ఒక ఆడదానికి 2 బొట్టు బిళ్ళలు ఉండొచ్చు, 2 సబ్బు బిళ్ళలు ఉండొచ్చు, 2 పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ 2 తాలిబొట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు 2 వాయిల్ చీరలున్నాయి, 2 చుడిదార్లున్నాయి, అలాగే 2 మనసులు కూడా ఉన్నాయి. ఒక్క గుండెలో 2 మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో 2 తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో 2 కలర్ రిఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేనిది వాడిలో ఏముంది? వాడు వీడు అన్నవంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏదో ఒక రాయి, అది కంకరాయో, గులకరాయో, నాపరాయో, ఆకురాయో, ఇప్పుడే తెలిచేస్తాను. బావా, బావా! నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా. నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా, కాళ్ళకు కనబడుతుందా? మనసు మనసుకే కనపడుతుందిరా. ఆ మనసుకు 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా, ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమ చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే నువ్వు లే తమ్ముడు. క్షమించానంటేనే తప్పలావును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కాని ప్రేమ గుడ్డిది కాదు, చూడగలదు, నడ్డిది కాదు, నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చిన వాడివి, నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పావుల్లా ప్రకృతిలో మెలికలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య.
పడుకున్నావే నువ్వా మై మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేపు కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఏ డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో ఐల్ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి నిజంగా చంపేస్తాను. నో అమ్మని నన్నే తోస్తావే. రావద్దు. నొదలను దొరికేసింది. ఐ. ఐ. దొరికింది. అది. అయిపోయింది. దొరికేసింది. అది. దొరికేసింది. దొరికేసింది. అది. అది. అవును. ఏంటిది? అయ్ బాబా! అమ్మా! వదలవే. వదలు. ఆగు. ఆగు. ఇగో. ఇగో. నేను రేప్ చేస్తాను. నువ్వు దయచేస్తా కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. అంటే ఇలా కాదే, ఇలా కాదు. నేను రేప్ చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఉన్నా. ఐ లవ్ యు. వద్దు వద్దా. ఇదిగో ఇదిగో. చూడు 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 చూడు. అమ్మ నాన్న లేనండి, వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బా వదిలేవా. వదిలే వదిలే నన్ను వదిలేవా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను అయ్యో పోయి ఎక్కడ పడుకుంటాను. దొరికిపోయావు. ప్లీజ్ దేవుడా కాబట్టి దేవుడా. వద్దని చెప్పాను కదా, నీకు దండం పెడతాను. నన్ను వదిలేవే. కాబట్టి బాబా. అమ్మో 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 కాబట్టి అమ్మో వద్దు కాబట్టి అమ్మో అమ్మో నన్ను వదిలేవే. కాలు పడుకుంటాను. చిత్ర ఏంటిది? కాంట్ అండర్స్టాండ్. ఏం జరుగుతుంది? ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ 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 ఒంటరి మగాడు మీరు చెప్తున్నా అత్యాచారం సార్. నన్ను కాపాడాలి సార్. నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా. ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్. I love him. వెళ్ళిపోతాను సార్. అయ్య బాబోయ్ నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా. షట్ అప్. వాడి పేరెత్తితే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? యా ఐ యామ్ మ్యాడ్. విల్ యు గెట్ us married or not? నో నెవర్. Okay, I'll leave this house and you everything. మీ? Yeah, I'm leaving you. Yeah. You leave me. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం అరుణాచలం. ఏంటి బావా, ఏంటి అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో చెవిటి మాలోకవా. అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసావా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అది. అరే ఆ నడక చూడు. అరుణాచలం ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం.
అత్తయ్య ఇలా ఏమండి ఎందుకు ఆర్త ఇవ్వటానికి. అరుణాచలం ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు, నా చెల్లెలికి నేనే హారతిస్తాను. అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే హలో మిస్టర్ అరుణాచలం, దట్స్ వై ఐ టోల్డ్ యు దట్ గుడ్ పర్సన్ షుడ్ డు దట్ వన్స్ ಜಾಬ್. ಅಮ್ಮ ಅವರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం